రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని దారుణంగా హత్య చేసిన దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేసి ఉరి తీయాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పలమనేరులో నిరసన వ్యక్తం చేశారు. హంతకులకు వెనుక నుండి ప్రోత్సహించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుకు రక్షణ కల్పించే ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారిని అతి కిరాతకంగా వెంటాడి వేటకొడవలతో నరికి హత్య చేశాడు. చేసిన అరాచకాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, బ్లాక్మెయిల్ ఇలాంటి విషయాలని ప్రశ్నించినందుకు వాటిని వెలికి తీసి ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు సహకరించి వాటిని అరికట్టడంలో భాగంగా వీకోట మండలంలో 25 కేసులు రౌడీ షీట్లు ఉన్నాయి. ఈ నిజాయితీగా పనిచేస్తున్న ఒక జర్నలిస్టుపై వీక్షణారహితంగా దాడి చేసి చంపడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈ విషయాన్ని మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ పోలీసు అధికారులు నడి రోడ్డున ఉరికమ్మ ఎక్కించి అతను ఉరి తీయాలని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. పత్రికా విలేకరులకి స్వేచ్ఛ కల్పించి భావి ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగకుండా రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీగా పోలీసు వారిని కూడా మేము కోరుకుంటున్నాము. మన ప్రజాస్వామ్యంలో ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధి విలేకరులు. ఇలాంటి సమాచారం సేకరించి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య తెలిపేదే విలేకరులే. కానీ ఒక దుర్మార్గుడు, ఒక ఎర్రచందనం స్మగ్లర్ ఆయన సమాచారం సేకరించి ఆయన న్యూస్ రాశారని చెప్పి ఆయన అతి దారుణంగా చెప్పాడు. అలాంటి వ్యక్తిని వెంటనే పీరియడ్ కింద అరెస్ట్ చేసి వాడిని బయటరానికి కూడా చేయాలి. అతను ఇలాంటి దేశ ద్రోహుల్ని అలాగే వదిలిపెట్టేస్తే ఇంకా ఉండే ప్రజలు, మామూలు సామాన్యమైన ప్రజలు విలేకరణ చెప్పేసినట్టే సామాన్యమైన ప్రజలకి తర్వాత రక్షణ ఉండదు. ఇలాంటి వారిని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ₹1 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము ఏఐబీఎస్